అండ్ మీరు అన్నట్టు హ్యాజ్ అ స్ట్రాంగ్ అపోజిషన్గా బీఆర్ఎస్ పార్టీ వారి కర్తవ్యాన్ని క్లియర్గా నిర్వర్తిస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కానివ్వండి అక్రమాలకు పాల్పడుతున్నా దాన్ని ఎండగట్టడానికి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాగ్ రిపోర్ట్ తోటి అధికారిక లెక్కలతోటి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు, వారిది ఎటువంటి ఇంటెన్షన్ లేదు అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ నిరూపణ చేసుకోవడానికి రావాల్సింది. ఛాలెంజ్ వేసింది వాళ్ళే. దాన్ని స్వీకరించి వస్తే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆపి ఉల్టా మళ్ళీ డ్రామాలు ఆడడం, వాళ్ళు రాలే మేమేం చేస్తాం మేము వెయిట్ చేస్తున్నాం అని అంటే మరి ఈడ వస్తా అన్నావు కదా, నువ్వే అన్నావు కదా 11 గంటలకి నేను బీఆర్ఎస్ భవన్కి వస్తా ఆడనే కూర్చొని మాట్లాడదామని. మరి రాలేదు, సరే రాలే రా, మరి ఫామ్ హౌస్కి రా, హ్యాపీగా రా, మంచి కూసబెట్టుకుంటాడు. పొద్దు నుంచి రాత్రి దాకా కూసబెట్టి మంచిగా కడుపు నిండా భోజనం పెట్టి కడుపు నిండా మాటలు కూడా నీకు చెప్పి నువ్వు అడగాల్సిన డౌట్లు అన్నీ కూడా క్లారిఫై చేసుకొని పంపిస్తారు. నేను అదే అంటున్నా, ఫస్ట్ వాళ్ళు అన్నదేంది, మా హరీష్ రావు వస్తాడా కేటీఆర్ వస్తారా రండి మేము మాట్లాడతామని అన్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తా అనగానే కేసీఆర్ అని అంటున్నాడు, మళ్ళీ భవన్ అన్నాడు, తర్వాత గన్ పార్క్ అన్నాడు, మళ్ళీ తర్వాత ఫామ్ హౌస్ అంటున్నాడు, లేదా సిపిఐ ఆఫీసో ఏదో సిపిఎల్ ఆఫీసో ఆడికి రమ్మంటాడు. అంటే పొంతన లేని మాటలు సమాధానాలు. మీడియా సాక్షిగా మీరు ఎవరైనా అడిగితే మరి పోలీసు వాళ్ళు ఆపిరు కదా, మరి మీ పోలీసు వాళ్ళే కదా చెప్పండి అని అంటే మాకు తెలియదు అని అంటారు. అంటే నీకు వాళ్ళు బయలుదేరేది విషయం తెలుసు, గన్ పార్క్ వస్తున్నాడనే నేను పోతున్నా అని చెప్పిన మీడియాకి, మరి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారని ఎట్లా తెలియదు నీకు? అంత లైవ్గా మీడియా మీకు చూపిస్తున్నప్పుడు మీకు ఎందుకు తెలియదు? సరే అది తెలియదు అని పక్కకు పెడితే మీరు చూడలేదు, మీరు ఉన్న బిజీ టైంలో మీరు చూడలేదు అనుకోవచ్చు. మరి మా హరీష్ రావు గారు మరి పొన్నం గారికి కాల్ చేసారు, హజారుద్దీన్ గారికి కాల్ చేసిండ్రు, లక్ష్మణ్ గారికి కాల్ చేసిండ్రు, మరి ఫోన్లు కనిపిస్తలేవా? ఎత్తి చెప్పొచ్చు కదా, అరే భయ్యా మేము మేము బయలుదేరినాము వస్తున్నాం ఆపుతున్నారు మీ పోలీసు వాళ్ళు అని అంటే ఒక మాట చెప్తే అయిపో కదా, సిపి గారికి ఫోన్ చేసి ముందే చెప్పొచ్చు కదా. మరి మీకు పర్మిషన్ ఉన్నప్పుడు మాకెందుకు ఇయ్యరు పర్మిషన్? మీరు గాంధీ భవన్ నుంచి గన్ పార్క్కి రావడానికి మీకు అంత పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ అదే ప్రొటెక్షన్ అదే సెక్యూరిటీ మాకు భవన్ నుంచి గన్ పార్క్ ఇస్తే మంచి డిస్కషన్ అవుతుండే కదా. ఈ రోజుతో అయిపోతుందా లేకుంటే ఇంకా ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందా? అది ఇప్పుడే కాదు, డే 1 ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందో అప్పటి నుంచి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న కొంచెం టైం తర్వాత నుంచి వాళ్ళ ప్రభుత్వం ఎట్లా ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ ఇస్తుందన్నది బేస్ చేసుకొని అప్పటి నుంచి ఇప్పుడు దాకా నిరంతరం వారు చేసిన తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపించి ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళని కరెక్ట్గా అంటే వారు తప్పు చేస్తున్నారు మీరు ఇది కరెక్ట్ చేసుకోండి అనే విషయంలోనే మేము ఇది చేస్తున్నాం తప్ప దాన్ని ఏదో రాజకీయం చేసి వాళ్ళని డ్యామేజ్ చేసే ప్రయత్నం కాదు. మీరు డ్యామేజ్ అవుతున్నారు. స్కాములు కావచ్చు, ₹1 అవినీతి జరిగిందని ఆపాలని జరిగిందని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు నిరూపించే ప్రయత్నాలు చేస్తారా? డెఫినెట్గా ఇప్పుడు 10 ఏళ్ళలా మేము చేసినామని మీరు అంటున్నారు, మరి మీకు అధికారం ఉంది, అధికారులు మీ వాళ్ళే, ఏదైనా కూడా మీ 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 ప్రభుత్వంలో సాధ్యము. మరి 2.5 ఏళ్ళలో మీరు ఏవి ప్రూఫ్ చేసారో ఒకసారి చెప్పాలా? ఈ ఫామ్లో రేస్ ఎటు పోయింది, మరి దాని మీద ఇప్పుడు దాకా ఎటువంటి ఆధారాలు లేరు, ఫోన్ ట్యాపింగ్లో ఆధారాలు లేవు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఆధారాలు లేవు, అండ్ అట్లా వివరించుకుంటూ పోతుంటే చాలా మటుకు మీరు ఏమంటారు ఆధారాలు అంటే రాంగ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా మీరు ప్రూవ్ చేసుకోలేదు. కేవలం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా నిజాలు లేవు. నిజంగా నిజాలు ఉంటే అధికారులకి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని నిజాలు బయట పెట్టండి అని చెప్తే అయిపోతుండే. మరి ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు 2.5 ఏళ్ళలో మీరు చేసిన తప్పులను మేము చూపిస్తున్నాం, కంప్లైంట్ తీసుకోమంటే తీసుకోరు, ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. డెఫినెట్గా ఇది ఈ రోజుకి ఆగదు. కాంగ్రెస్ పార్టీ దిగిపోయేంత వరకు ప్రజలకి వాళ్ళు చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కటి వివరిస్తూ వారిని కరెక్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం చేస్తుంది.